బాబు నువ్వు తప్పుకో. వదిలే, నేను చేస్తాను. నా మాట విను. సత్య ఏంట్రా చిన్న పెద్ద లేకుండా క్షమాపణ అడుగు. నాన్నకి సారీ చెప్పు. సారీ చెప్పు. సత్య చిన్నపిల్లాడు తెలుసు. మా అమ్మ తన ఇష్టం, నన్ను తిడుతుంది, కొడుతుంది. నువ్వు మాట్లాడుకో. యు హావ్ నో రైట్ టు టాక్. హ్యాపీగా ఉన్న మా లైఫ్ లోకి వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టావు. ఈయన మా అమ్మని చేసుకునేది రెంట్ కట్టిన ఇంటి కోసం, అంతేగాని మా అమ్మ మీద ప్రేమతో కాదు. మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడితే బాగోదు. ఇదేమైనా బ్యాంకాక్ ప్యాలెస్ అనుకుంటున్నావరా? తొక్కులోది. ఇది 4 కోట్ల ఉన్న నరకం. ఏం మాట్లాడుతున్నారు? అన్నదమ్ముల్లో కలిసి ఉండాల్సిన వాళ్ళు ఏమిటి గొడవలు? వీళ్ళ తమ్ముళ్ళు కాదు, నువ్వు నా నాన్నవి కాదు. చూసారా నాన్న, ఇదంతా మీ వల్లే. నేను ఆ రోజే చెప్పాను ఇంటికి వద్దని, కానీ మీరే. నువ్వు నిజంగానే తప్పు చేసావు. ఇతన్ని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేసావు. నన్ను క్షమించండి. ఆ రోజు నేను రమ్మన్నందువల్లే మీరు ఈ రోజున వాడితో మాట పడ్డారు. బాధపడకు సత్య. బాధ పెట్టి వయసు వాళ్ళది, బాధను మింగియ మనసు మనది. తల్లిదండ్రుల్ని పిల్లలు అర్థం చేసుకునే నాటికి వాళ్ళని ప్రశ్నించి పిల్లలు వాళ్ళ వయసులో ఉంటారు. అప్పుడు వాళ్ళు కూడా నీలాగి పిల్లలు మనల్ని అర్థం చేసుకునేదని బాధపడుతుంటారు. దిస్ ఈస్ ది హ్యూమన్ సైకాలజీ ఆఫ్ ఎవ్రీ జనరేషన్. జనరేషన్ విల్ చేంజ్, బట్ ది హ్యూమన్ సైకాలజీ విల్ నెవర్ చేంజ్. ఏదైనా వాళ్ళు మన పిల్లలే. అవును అవును, మీ పిల్లలే. అనాథలుగా బతకాల్సిన వాళ్ళని అమ్మ ఒడిని పంచి, నాన్న భుజాలపై ఆడించి, వేలు పట్టుకుని నడిపించి, గుండెల్లో పెట్టుకుని పెంచారు కదా. అదే మీరు చేసిన పెద్ద తప్పు. ప్రశ్నగా మిగిలిపోవాల్సిన వాళ్ళ జీవితాలకి సమాధానంగా నిలబడి మీ జీవితాలనే ప్రశ్నించేలా చేసుకున్నారు. అదే మీరు చేసిన ఇంకా పెద్ద తప్పు. అసలు వాళ్ళేంటో వాళ్ళకి చెప్తే గాని ఈ నిజం వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరమ్మా. వాళ్ళు తల్లి పాలు తాగి పెరగకపోయినా తల్లి ప్రేమను పంచుకుని పెరిగారు. నాలో కన్నతండ్రినే చూస్తున్నారు. ఇప్పుడు మా సుఖం కోసం వారికి నిజం చెప్తే మా పెళ్లికి అసలు అర్థం ఉండదు. వాళ్ళను మేము కనకపోయినా మా కన్న బిడ్డలేమ్మా. ఎక్కడ తీసుకెళ్తున్నా మమ్మల్ని? ఇక్కడికెందుకు వచ్చారా?